జీవో అనేది ఒకటి ఉంటుందమ్మా. జీవో అనే దానికి ఫస్ట్ ప్రీవియస్ గా చెప్పేసి అనౌన్స్ చేయడానికి జీవో అంటారు. దానివల్ల పాలసీ మేకింగ్ అనేది ఒకటి ఉంటుంది. పాలసీ మేకింగ్ నెక్స్ట్ మంత్ వస్తుంది. అది అందరికీ చెప్పదలుచుకున్నాను, మీడియా కూడా చెప్పదలుచుకున్నాను. పాలసీ మేకింగ్ అనేది నెక్స్ట్ మంత్ వస్తుంది. దానికంటే ముందు మనం ఏం చేయాలి అనేది ఫస్ట్ ఆలోచిస్తాం. దానికి 10 రోజుల్లోని బాగా స్పీకర్ గారు వచ్చేస్తారు. వచ్చేసాక మనం కూర్చొని ఆలోచించి మనం ఏం చేద్దాం అనేది అందరికీ సరిపోయేలా మనం చూద్దాం. ఇంకోటి ఏం లేదమ్మా, స్పీకర్ అంటే కొంత హై పొజిషన్. మరీ చెప్తున్నాను, ఆల్రెడీ మన అమ్మ చెప్పారు, ఈరోజు నేను మరీ చెప్తున్నాను. స్పీకర్ అంటే హై పొజిషన్. స్పీకర్ ని ఎవరైనా చిన్న మాట అన్నా కూడా వాళ్ళకి కొన్ని విధాలుగా కొన్ని ఉంటాయి, చట్టం పని చేసుకుని వెళ్ళిపోతాయి. అది నేను మరీ చెప్తున్నాను, 2 సార్లు చెప్పాను. స్పీకర్ అనేది మాత్రం హై పొజిషన్. అది చూసి ఆలోచించి చేయండి. ఎప్పుడూ లేని విధంగా 3.5 సంవత్సరాల్లో కూడా గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడు కూడా శానిటేషన్ లైటింగ్ ఎప్పుడు కూడా డిస్కషన్ జరిగింది కౌన్సిల్. అలాంటిది అప్పుడు అధికారుల మీద పోయిన ఎంతవరకు మీకే వదిలేస్తున్నాను వేరే సంగతి. ఎందుకంటే నాయకత్వం లోపం ఉంటేనే అధికారులు సమంగా పనిచేయరు. ఆ రోజు మీద మీరు ఏం చేస్తున్నారో తెలియదు, కానీ అది ఈ రోజు అది మా నాయకులు అయ్యర్ పాత్ర గారు కావచ్చు, లేకపోతే టీడీపీ కౌన్సిలర్స్ అవ్వచ్చు, బోర్డు అవ్వచ్చు, కమిషనర్ గారి దృష్టికి తీసుకొచ్చిన తర్వాత ఈ రోజు కమిషనర్ గారు కానీ శానిటైజర్ గారు కానీ మీ ఇంత డబ్బుని శానిటేషన్ మీద పెట్టినందుకు మేము మా పార్టీ తరఫున మేము మా మీరు ఈ రోజు మీరు మాట్లాడుకున్నారు. ఈ 3.5 సంవత్సరాల్లోనే నర్సీపట్నం మున్సిపాలిటీ భ్రష్టు పట్టిపోయిందని శానిటేషన్ విషయంలో అది మాత్రం 150% కరెక్ట్. అది కూడా మేము ప్రతి కౌన్సిల్ లో కూడా చెప్తానే, మీరు చెప్పకపోతే అది మీరు రెక్టిఫై చేసుకోలేదనుకుంటే మేము చెప్పిన తర్వాత కూడా మీరు రెక్టిఫై చేసుకోలేకపోవడం మీ తప్పు. ఆఫీసర్ నెంబర్ మీ ఇష్టం, కానీ కాబట్టి మీరు ఎప్పుడు కూడా రెక్టిఫై చేసుకోలేదు. మీరు తిరిగి మా మీద దాడి చేసుకోలేమని మీరు సమంగా మేము 5 సంవత్సరాలు ఏం చేశారు, ఇలా కావాలని లేదంటే మేము గత 14-19 తీయలేదు. ఇలాంటివి వాడించుకుంటారు తప్ప ఏ రోజు దీని మీద రివ్యూ మీటింగ్ ఒక్కసారైనా సరే మీ కౌన్సిల్ లో జరిగిన తర్వాత మీ ఆఫీస్ లో ఎప్పుడన్నా కమిషనర్ గారి దగ్గర కానీ చైర్పర్సన్ గారి దగ్గర కూర్చొని ఏ రోజైనా రివ్యూ మాట్లాడుకున్నారా? ఏ రోజు లేదు. మళ్ళీ ఎవరో లబ్ధి కూర్చోడానికి మా ఆఫీసుతో లబ్ధి చేయించుకున్నంత అవసరం మాకు అవసరం లేదు. ఈ రోజు కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు మున్సిపల్ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో అత్యవసర సమావేశం అని చెప్పి కొన్ని వర్కులు, మామూలు సాధారణ సమావేశం కొన్ని వర్కులు పెట్టడం జరిగింది. ఇందులో వైఎస్ఆర్సీపీ నుంచి వైస్ చైర్మన్ రామకృష్ణ గారు ఇచ్చేసిన పాయింట్ ఏంటంటే, ఎందుకు మీరు జనరల్ ఫండ్ లో 1,70 లక్షలు పెట్టవలసి వచ్చింది అని అడిగారు. దానికి సమాధానంగా కమిషనర్ గారు అవుతానేమి, తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం కౌన్సిల్ నేను చెప్పిన విషయం ఏంటంటే, ఒకేసారి 1,70 లక్షలు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మున్సిపాలిటీని మీరు ఏ పరిస్థితిలో వదిలేశారన్నది ప్రజలకు తెలియాలి. శానిటేషన్ కానీ లైటింగ్ కానీ పూర్తిగా వదిలేసి సర్వనాశనం చేసి కంపు కొట్టే పరిస్థితిలో పెడితే ఈ రోజు శానిటేషన్ అనేటప్పటికీ ప్రజలు ఒకసారి గమనించండి. చెత్త ఎత్తుకెళ్ళిపోవడమే కాదండి, ఆ చెత్తకు సంబంధించి తీసుకెళ్లే వెహికల్ కానీ, దానికి కావాల్సిన ఆయిల్ కానీ, దాని డ్రైవర్కి కానీ మొత్తం అంతా కలిపే శానిటేషన్లోకి వస్తుంది. ఊరికినే ₹1 ఖర్చు పెడితే గవర్నమెంట్ లో ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా అడగడానికి మొదటి వరుసలో ఉంటాం. మేము ₹1 కూడా కట్టినాము. లాస్ట్ టైం కూడా మేము చెప్పిన కంప్లైంట్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడనో, ఒక డ్వాక్రా మీటింగ్ పెట్టుకున్నామనో జనరల్ ఫండ్ లోంచి 40 లక్షల రూపాయలు వాడారు. అప్పుడు పద్మావతి అమ్మగారు దాన్ని పాయింట్అవుట్ చేయడం జరిగింది. అలాగే అప్పుడు మేము కూడా అడిగాం, జనరల్ ఫండ్ నుంచి పార్టీలకు సంబంధించిన డబ్బులు వాడతాను, అంతేగాని ప్రజలకు సంబంధించిన వాడతాను మేము ఏ రోజు చెప్పలేదు. ఈ రోజు కూడా చెప్తున్నాం, ఒకేసారి 1,70 లక్షలు వాడాల్సి వచ్చిందంటే మీరు గత 6 నెలలుగా కాదు 5 సంవత్సరాలుగా కూడా మున్సిపాలిటీని పూర్తిగా వదిలేశారు. వదిలేసి మీకు కావాల్సిన కాంట్రాక్టర్కి ఎక్కడిచ్చారు. ఇప్పుడు ఒక్క విషయం చెప్తానండి, ప్రజలందరూ కూడా పిల్లలు లాంటి వాళ్ళు. తండ్రిని మాకు ఇది కావాలండి అని అడిగితే ఇంట్లో తల్లి అనే పొజిషన్ లో ఉన్న వాళ్ళు ఎవరండి? ఇటు కౌన్సిలర్లు, ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అది అవసరమా లేదా అని ఇవ్వాలి. సరే రోడ్ వేసేసుకొని రోడ్ ఇస్తున్నారు, అదేంటంటే పైన కోట్ ఇస్తున్నారు, కింద ఫ్యాంట్ డ్రైవర్ ఉండదు, అంటే దానికి డ్రైన్ ఉండదు. డ్రైన్ లైన్ రోడ్ ఎందుకు పనికి వస్తుందండి? ఈ రోజు డ్రైన్ లైన్ రోడ్ వేశారు నర్సీపట్నంలో, డ్రైన్ లైన్ రోడ్ వేశారు. వర్షం పడితే డ్రైన్ లో ఉన్న చెత్త అంతా రోడ్డు మీదగా వస్తుంది. డ్రైన్ కి ఎండింగ్ పాయింట్ ఉందా? స్టార్టింగ్ పాయింట్ ఉందా? మరి ఇదే ఎంప్లాయీస్ ఉన్నారు, ఇదే బోర్డు ఉంది, ఇదే ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు, మాట్లాడరు. ఆ రోజు ఈ రోజు మళ్ళీ ఇంకో కొత్త పాయింట్ అడుగుతున్నారు, తొందరగా రిటర్నింగ్ వాళ్ళు ఇవ్వండి, మేము వేసిన రోడ్డు కొట్టుకుపోద్దని.
నెత్తి నోరు కొట్టుకొని చెప్పాం. రిటైనింగ్ వాళ్ళు లేకుండా రోడ్డు వేస్తున్నారండి, 4 వర్షాలు పడితే గొట్లు లాగేస్తాయి, రోడ్డు పోతుంది అంటే మాకు తెలిసినండి. బొడ్డుపల్లి నుంచి కొత్త వీధి రోడ్డు మాకు తెలిసినండి అని ఎలక్షన్ స్టంట్ లో గబగబా 6% కూడా లేకుండా వేశారు. ఈరోజు గట్టిగా పెద్ద పెద్ద లారీలు వెళ్తే గోతులు పడే పరిస్థితి ఉంది. రిటర్నింగ్ వాళ్ళు లేదు, సైడ్ లో అవుతుంది. చిన్న పిల్లల్ని అడుగుతున్నా చెప్తారు. ఈ రోజు ఆ రిటర్నింగ్ వాళ్ళని మమ్మల్ని అడుగుతున్నారు. అలాగే ఇంకోటి బాక్సింగ్ రింగ్ ఇంకా పుట్టింగ్ వర్క్ కూడా పూర్తి అవ్వలేదండి. బాక్సింగ్ రింగ్ ఆపేశారట. మనకి ప్రెస్టేజ్ ఇష్యూ అంటే పని చేసి పూర్తి చేసి రిపన్ కట్ చేయాలండి. కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతే ప్రతిదీ పూర్తి అవుతుంది. ఈరోజు అయ్యనపాత్రి గారు ఇండోర్ స్టేడియం తెచ్చారు స్పోర్ట్స్ అథారిటీ నుంచి. ఈ బాక్సింగ్ రింగ్ కూడా అక్కడికే వెళ్తుంది. ఎంతమంది పిల్లలైనా సరే అక్కడ ఉండి స్టాండ్ చేసి కోచింగ్ కి నేషనల్ లెవెల్ కోచెస్ కూడా వస్తారు అక్కడికి. జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో లాస్ట్ టైం 2018లో పెట్టింది. వర్క్ స్టార్ట్ చేసి పుడింగిల వరకు వెళ్ళిన వర్కుల్ని జగన్మోహన్ రెడ్డి 25% పిచ్ తో రీటెండర్ విధానంతో దాన్ని రద్దు చేశాడు. గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధి ఈ ప్రభుత్వంలో ఎన్ని కోట్లు ఈ మధ్యకాలంలో గత 4 సంవత్సరాల నుంచి మున్సిపాలిటీలో ఎటువంటి వర్క్లు దాఖలు జరగలేదు, అవినీతిమయం అయిపోయింది. ఎన్ని కోట్లు రిలీజ్ చేశారు? ఖచ్చితంగా చెప్తానండి. మీరు ఒక్క మారు నర్సీపట్నం మున్సిపాలిటీలో కౌన్సిలర్ కాదండి, సాధారణ ప్రజలు ఎవరినైనా అడగండి. 5 సంవత్సరాల్లో ఒక కొబ్బరికాయ కొట్టిన పాపం లేదు, ఒక రోడ్డు చేసిన పాపం లేదు. 14th ఫైనాన్స్ నిధులు 2018కి ముందు వాళ్ళ నిధులుంటే దాంతో అక్కడ చేసి ఇంటింటికి ప్రోగ్రామ్ అని చెప్పి అవసర ఖర్చుతో లేని పరిస్థితిలో నా అనుకూలంలో చెప్తున్నా 2 రోడ్లు వేశారు. వాళ్ళ నాయకుల ఇంటి ముందు, వాళ్ళ వాలంటీర్ల ఇంటి ముందు వేసుకున్నారు రోడ్లు. ఆ రోడ్లు వేయడం వల్ల కలవట్లు తీసేశారు. ఆ రోడ్లు ఈ రోజు పగిలిపోయి మా ఇంటి దగ్గర రోడ్డు వేశారండి. మా ఇంటి ముందే అనవసరమైన రోడ్డు వేశారు. ఆ రోడ్డు పగిలిపోయింది, దాన్ని బిల్లులు చేసేసుకున్నారు. ఆఖరి 4 నెలల్లో వేసిన షోయింగ్ రోడ్స్ అంటాం మాట దాన్ని. కనుక ఈ రోజు మీరు అయ్యనపాత్రి గారు ఏం చేశారని అడుగుతున్నారు. ఈ రోజు ఏ పిల్లల్ని అడిగినా చెప్తారు మీరు ఏ కాలేజీలో చదువుకున్నారంటే అయ్యనపాత్రి గారు తెచ్చిన ఐటీఐలో చదువుకున్నాం, అయ్యనపాత్రి గారు తెచ్చిన పాలిటెక్నిక్లో చదువుకున్నాం, అయ్యనపాత్రి గారు తెచ్చిన డిగ్రీ కాలేజీలో చదువుకున్నాం అని. మీరు ఎక్కడ నడుస్తున్నారా అంటే 25,000 కిలోమీటర్లు పంచాయతీరాజ్ మినిస్టర్ గా ఉండే అయ్యనపాత్రి గారు రోడ్ల మీద నడుస్తున్నామని ఈ రోజు మనకు గర్వంగా చెప్పుకోవచ్చు. నోరుంది కదా నడిచేయడం కాదండి. నేను చెప్తున్నాను, ఈ రోజు ఎక్స్-ఎమ్మెల్యే గణేష్ గారు వేసిన రోడ్లు దేనికి ఉపయోగపడుతున్నాయి? మా వీధిలో 2 రోడ్లు వేశారండి. ఎలక్షన్ స్టంట్ లో 2 రోడ్లు వేశారు. డ్రైన్లు లేవు. ఆ రోడ్లన్నీ కూడా రోడ్ల మీద మురుగుంటుంది. డ్రైన్ లేని రోడ్లు వేస్తే దేనికి ఉపయోగం? ఆలోచన లేదు. చెప్తున్నాను కదా, ఒక అనుభవజ్ఞుడు, ఒక అభివృద్ధి ప్రదాత ఎవరైతే ఉన్నారో, మీరు అభివృద్ధి చేసామన్నారు కదా, అభివృద్ధి చేస్తే ప్రజలు అయ్యనపాత్రి గారిని ఎందుకు గెలిపించారు? మళ్ళా ఖచ్చితంగా అభివృద్ధి అంటే అయ్యనపాత్రి గారే చేయాలి. ఆయన ఉద్దేశంతో ఈ రోజు శ్మశానానికి గవర్నమెంట్ నుంచి ₹1 గ్రాంట్ తేలదండి. ఖచ్చితంగా ఆయన ఫేస్ వాల్యూతో, ఆయన ఇన్ఫ్లుయెన్స్ తో మొత్తం ప్రైవేట్ సిమెంట్ కంపెనీలు అన్ని దగ్గరికి వెళ్ళి మాకు నర్సీపట్నం మున్సిపాలిటీలో ఇది పరిస్థితి, శ్మశానాలు డెవలప్ చేయండి అంటే 5 శ్మశాన వాటికలు డెవలప్ అవుతున్నాయండి. ఇది గవర్నమెంట్ కి సంబంధం లేదు, కేవలం అయ్యనపాత్రి గారే తెచ్చారు. ఆ ఘనత ఆయన ఒక్కరికే చెందుతుంది. అలాగే మండలానికి ఎంత ఇచ్చారనేది నాకు తెలియదు. నర్సీపట్నానికి 4,12,00,000 ఇచ్చారు గ్రాంట్. విఎంఆర్ 22 లక్షలు, 4,22,00,000 ఇచ్చారు. ఇది కూడా మిస్లీడ్ అవ్వకూడదు, నామినేషన్ పద్ధతి అనేది తప్పించాలి, క్వాలిటీ ఉండాలి అని చెప్పి విఎంఆర్డీఏ చెప్పారు. నర్సీపట్నం మున్సిపాలిటీ వాళ్ళకి కూడా సంబంధం లేదు. విఎంఆర్డీఏ వాళ్ళ దగ్గరుండి పర్యవేక్షణలో క్వాలిటీ వర్కులు జరుగుతాయండి. టెస్ట్ తో కడుతున్నారు. ఆర్డీఓ వాళ్ళదని టెస్ట్ తో కట్టారని చెప్పి మా కౌన్సిల్ కంప్లైంట్లు ఇచ్చారు. దాన్ని పట్టించుకోలే, అయిపోయింది. రోడ్లు అలాగే చేశారు. సీసీ రోడ్లలో కూడా టెస్ట్ వాటికి చేశారండి. క్వాలిటీ లేదు. క్వాలిటీ కట్ చేయకుండా, కోర్ కటింగ్ అవ్వకుండా బిల్లులు చేసుకున్న నర్సీపట్నం మున్సిపాలిటీ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుంది. ఈ మున్సిపాలిటీలో ఇసుక పాలసీపై దుమారం చెప్పారు. అసలు ఇసుక పాలసీపై క్లారిటీ ఇస్తారా? మీకు అది కూడా చెప్తానండి. ఈ రోజు 4 నెలలు అయింది ఇసుక అంటున్నారు. 2019లో జగన్ ఇసుక పాలసీ మీద నిర్ణయం తీసుకోవడానికి సంవత్సరం పట్టిందండి. అదే రోజు మేము దాని మీద ధర్నాలు చేసాం, వినతి పత్రాలు ఇచ్చాం, ఏం చేసాం. కానీ ఈ రోజు కేవలం మున్సిపాలిటీ మీటింగ్ మిస్లీడ్ చేయడానికి ఇసుక అనేది ఎత్తారు. ఈ ఇసుక వల్ల నర్సీపట్నం యార్డ్లో ఇసుక ఉంది మీకు కొలిచి ఇచ్చేయచ్చు అంటున్నారు. ఇదేమన్నా మన చేతిలో పని అండి, జేబులో పని చేయడానికి? ప్రభుత్వం పాలసీ, వాళ్ళు ఎలా ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి అనేది ప్రభుత్వం, గవర్నమెంట్ అఫీషియల్స్ కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ ఫస్ట్ ఎలిగేషన్ ఎవరు తీసుకొచ్చారు? ఇలా ఎలక్షన్ జరిగిన వెంటనే 4 రోజులకి ఇసుక ర్యాంప్కి వెళ్ళింది ఎవరు? మొదట ఇందులో ఏదో జరిగిపోతుందని చెప్పింది ఎవరు? ఆయన చెప్పిన తర్వాత, ఎక్స్-ఎమ్మెల్యే చెప్పిన తర్వాతే అయ్యనపాత్రి గారు దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోమని కోరడం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. 3 కంపెనీలు మారాయి, 3 కాంట్రాక్ట్ కంపెనీలు మారాయి. ఇసుక ఎంత తెచ్చారో తెలియదు, ఎంత దించారో తెలియదు, ఎంత అమ్మారో తెలియదు. రికార్డు లేదు. ఆ రికార్డు ఇచ్చుంటే వారం రోజుల్లో తేలిపోయేది తప్పు ఎవరిదని. ఆ రికార్డు లేదు. కనుక చాలా లోతుగా దర్యాప్తు జరుగుతుంది. ఈరోజు మాకు సంబంధం లేదంటున్నారు. ఖచ్చితంగా నర్సీపట్నం నియోజకవర్గంలో ఏదైనా జరిగింది అంటే మొదటి పౌరుడిగా అది ఎమ్మెల్యేకే సంబంధం. మంచి జరిగిన ఎమ్మెల్యేనే, చెడుగు జరిగిన ఎమ్మెల్యేనే. వార్డులో ఏదైనా జరిగితే అది కౌన్సిలర్కి సంబంధం. ఇది మాకు సంబంధం లేదనడానికి వీల్లేదండి.
ఇసుక పాలసీలో ఎవరెవరైతే అందులో ఉన్నారో అది అధికారులు అవనియండి, రాజకీయ నాయకులు అవనియండి, ప్రతి ఒక్కరికి శిక్ష పడే వరకు మా ప్రభుత్వం కానీ స్పీకర్ గౌరవనీయులు అయ్యనపాత్రి గారు కానీ పోరాడుతూనే ఉంటారు. ప్రజలకు ఒకటే చెప్తున్నా, ఇసుక ఆపేసాం. ఇసుక ఆపడం జరిగింది అంటే పాత గవర్నమెంట్ వల్ల, కేవలం వాళ్ళ వల్లే దీన్ని క్రియేట్ చేశారు. ఏంటంటే కృత్రిమ కొరత, కావాలని దీని మీద ఎలిగేషన్స్ పెట్టి ఎంక్వైరీ చేయించి వాళ్ళు లేట్ చేపిస్తున్నారు. అదే అడుగుతున్నారు. 5 సంవత్సరాల డెవలప్మెంట్ అన్నారు. ఏం చేశారంటే 5 సంవత్సరాల డెవలప్మెంట్ మొత్తం టిక్కో మొత్తం రెడీ చేసి పెట్టి ఓన్లీ ఎలక్ట్రికల్ వర్క్ చేసి ఇల్లు చెప్పాల్సిన పరిస్థితుల్లో ఉంటే వీళ్ళు వచ్చి సున్నాలు వేశారు, రంగులు మార్చారు. 5 సంవత్సరాల్లోనే ఎలక్ట్రికల్ వర్క్ చేయలేదు. ఓకే అంతా ఓకే అనుకుంటే ఆఖరి చేస్తే అలా చేతులు పెట్టేశారు. ఈ రోజు బ్యాంకుల నుంచి ఇలా అకౌంట్ లో డబ్బులు ఉంటే బ్యాంకులు కట్ చేస్తున్నారు. సిబిల్ స్కోర్లు పోయాయి. ఒక ఫోన్ కొనుక్కుందాం అంటే లోన్ లేదు, పిల్లలు చదువుకుందాం అంటే లోన్ లేదు, సిబిల్ లేదంటున్నారు. రెంట్లు కట్టాల్సినాడు, నువ్వు రెంట్ కట్టకపోతే సామాన్లు తీసుకొని బయటకు పోంటున్నాడు. బ్యాంక్ డ్వాక్రా వాళ్ళ ద్వారా, డ్వాక్రా సీఏలు ఆర్పీల ద్వారా డబ్బులు కట్టండి. దాని మీద కూడా మరొకసారి మొత్తం ఆంధ్రాలో కూడా టాటా వాళ్ళతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరుగుతుంది. ఈ దగ్గరలోనే ఇల్లులు కూడా అప్పచెప్పడం జరుగుతుంది. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.